అది మొత్తం రాజకీయం అది రాజకీయ వేషం అది ప్రజలల్లా ఆయన గిదా ఆయన మీద ఇప్పుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు ఇలా వాళ్ళ దగ్గర పైన నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినావు వాళ్ళకు ఆటో వాళ్ళకి ఏం చేసినావు ఆటో వాళ్ళకి ఏం చేసిండ్రు మీరు ఇవాళ ఏదో నువ్వు సింపతి పొందదాన్ని కాదు అదే పోయేసి అదే మహిళల దగ్గరకు పోయి ఉచిత బస్సు ప్రయాణం ఎట్లుందని పోయి అడగమని నేను అడగమనండి అడగాలి కదా ఈయన కూడా మరి సిద్దిపేట ప్రజలు పోతలేరా సిద్దిపేటలో మహిళలు బస్సులు ఎక్కలేరా వాళ్ళ దగ్గర పోయేసి అడగమను ఓ మైక్ పట్టుకొని టీఆర్ఎస్ పాడతారు బీఆర్ఎస్ తరపున పోయి మీ అనుభవం ఏందమ్మా మీకు ఎట్లా ఉందమ్మా దీనివల్ల ఏమన్నా అడగమనండి పోయిన వాళ్ళ దగ్గర కాదు వాస్తవానికి ఉచిత బస్సు ఉంది కాబట్టి కొంచెం ఆటోలకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఉచితం పెట్టుకొని మనకు అవకాశం ఉన్నాకైతే పోలేం కదా కొంతమందికి ట్యాక్సీలు కూడా ఈరోజు ట్యాక్సీ వాళ్ళకు కూడా ఇబ్బంది జరిగింది మెట్రో వచ్చినాక ట్యాక్సీలకు చాలా ఇబ్బంది కలిగింది మరి మెట్రోని అంటామా మనము టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు మనం పెంచుకోవాల్సిన అవసరం వస్తుంది 100% ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఆదుకోబోతుంది ఆదుకుంటది వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇస్తుంది ఆటో డ్రైవర్లంతా మన తెలంగాణ బిడ్డలు వాళ్ళని మేము ఎందుకు బాధ పెడతాం చెప్పండి వాళ్ళ వెనుక 12,000 మంది ఉన్న 12,000 కుటుంబాలు ఉంటాయి వాళ్ళకు జీవనోపాధి వాస్తవం ఇలా ఆటో డ్రైవర్లు పిల్లల్ని చదివించుకొని హైదరాబాద్కి వచ్చి ఒక ఆటో కొనుక్కొని నిమ్మలంగా ఉంటారు అలాంటి కుటుంబాలను విచ్ఛిన్నం చెయ్యం మేము టైం పడుతుంది ఒక 50,000 మంది మహిళలకి ఇక్కడ లబ్ధి పొందుతున్నప్పుడు మనం ఓపిక పట్టుకోవాలి